సింహరాశి వారికి ఈ వీడియోలో ఒక స్పెషల్ మెసేజ్ అని చెప్పాలి. మీరు ప్రస్తుతం ఈ విషయాన్ని చూస్తున్నారంటే అది ఎంతమాత్రం కోయిన్సిడెన్స్ కాదు. అంటే అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక ఒక పెద్ద రీజన్ ఉంది. యూనివర్స్ లేదా ఆ దేవుడు మీకు ఒక మంచి విషయాన్ని కన్వే చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ వీడియో మీ కంటపడింది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనకు ఒక దారి చూపించడానికి ఇలాంటి సంఘటనలు మనకు ముందుకు వస్తాయి. డిసెంబర్ 31వ తేదీలోపు మీ లైఫ్లో ఒక అద్భుతం జరగబోతుంది. అది వినడానికి చిన్నగా అనిపించవచ్చు, కానీ అది జరిగితే మాత్రం మీ గుండె సంతోషంతో నిండిపోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక పాజిటివ్ పవర్ అనేది మీ జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉంది. అసలు డిసెంబర్ 31 లోపు ఏం జరగనుంది, ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, మీ లైఫ్ ఎలా మారబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిచక్రంలో సింహరాశి అనేది 5వది. ఈ రాశికి బాస్ ఎవరంటే సూర్యుడు. సాధారణంగా సింహరాశిలో పుట్టినవారు చాలా స్పెషల్గా ఉంటారు. వీరు నార్మల్ మనుషులు కాదు. వీరిలో ఒక పవర్ ఉంటుంది. ఒక లీడర్కి ఉండే లక్షణాలన్నీ వీరిలో ఉంటాయి. చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. సొసైటీలో మంచి రెస్పెక్ట్ కోరుకుంటారు. ఒక కింగ్ లాంటి మైండ్ సెట్ వీరి సొంతం. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది. మీకు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ హెల్ప్ చెయ్యకపోయినా చివరికి మీరు ఒక్కరే చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. దేనికి భయపడరు. ఎవరి ముందర తల వంచరు. కష్టం వచ్చినా సరే నవ్వుతూ ఫేస్ చేస్తారు. అదే సింహరాశి గొప్పతనం. కానీ గత కొన్ని నెలలుగా చూసుకుంటే మీ టైం కొంచెం బాలేదని అనిపిస్తోంది. మీ లక్ మీకు దూరంగా వెళ్ళినట్టు, మీరు ఏం చేసినా వర్కౌట్ అవ్వనట్టు అనిపిస్తోంది. ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసినా దానికి తగ్గ రిజల్ట్ రావడం లేదు. చేతికి అందాల్సిన డబ్బులు అందచపోవడం, నమ్మిన వాళ్లు మోసం చేయడం లాంటివి జరిగి ఉండవచ్చు. దీనికి కారణమేంటంటే మీ జాతకంలో సూర్యుడి పవర్ కొంచెం తగ్గింది. మీలో ఉండే ఆ న్యాచురల్ ఎనర్జీ అనేది కొంచెం హైడ్ అయ్యింది, అంటే దాగి ఉంది. మేఘాలు సూర్యుడిని కప్పేసినట్టు మీకున్న టాలెంట్ని, మీకున్న అదృష్టాన్ని చిన్న చిన్న గ్రహ దోషాలు కప్పేశాయి. కానీ మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 31 లోపు ఒక మ్యాజికల్ టైం రాబోతోంది. అది మీ సూర్యుడి పవర్ని మళ్లీ రీఛార్జ్ చేస్తుంది. చీకటిపోయి వెలుగు వచ్చినట్టు మీ లైఫ్లో మళ్లీ మంచి రోజులు మొదలవుతాయి. మీరు ఈ విషయాన్ని చదువుతున్న ఈ మూమెంట్ కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే యూనివర్స్ మీకొక గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నీ టైం వచ్చేసింది అని చెప్పడానికి. కొన్ని చిన్న చిన్న హింట్స్ మీకు కనిపిస్తాయి. వాటిని మీరు గమనించాలి. ఉదాహరణకు, ఎప్పుడో దూరమైన పాత ఫ్రెండ్స్ సడన్ గా కాల్ చేయడం, లేదా ఒక కొత్త ఆపర్చునిటీ రావడం, లేదా ఏ కారణం లేకుండానే మీ మనసులో ఏదో మంచి జరగబోతోంది అని ఫీలింగ్ కలగడం, ఇవన్నీ కూడా మంచి రోజులు వస్తున్నాయి అనడానికి నిదర్శనాలు. మీలో ఉన్న సూర్యశక్తి మళ్లీ నిద్రలేస్తోంది అని అర్థం. అయితే సింహరాశివారికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు చాలామంది ఉంటారు. ఎవరైనా మీ వెనుక నెగటివ్గా మాట్లాడినా, మీమీద కుళ్ళుకున్నా, లేదా మిమ్మల్ని అనవసరంగా తిట్టినా అది మీ ఎనర్జీని డౌన్ చేసేస్తుంది. మీరు చాలా సెన్సిటివ్గా ఫీలవుతారు. అందుకే మీరు ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఆ మాటలు విని మీ మూడ్ని పాడు చేసుకోవద్దు. చిన్న చిన్న గొడవలకు, నెగటివ్ మాటలకు దూరంగా ఉండండి. నన్ను ఎవరూ ఆపలేరు అనే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడూ చీకటిలో ఉండిపోడు. రాత్రి అయినా సరే మళ్లీ ఉదయం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీ లైఫ్లో కూడా వెలుగు వస్తుంది. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే ఆ పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోగలరు. డిసెంబర్ 31వ తేదీలోపు సింహరాశివారి లైఫ్లో 3 మేజర్ చేంజెస్ రాబోతున్నాయి. అందులో మొదటిది ఏంటంటే మీ లక్ పూర్తిగా టర్న్ అవుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ఇన్నాళ్లు మీరు చేసిన పనిని ఎవరూ గుర్తించలేదని బాధపడి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఎవరో ఒకరు మీరు చేసిన పనిని గుర్తిస్తారు. మీకు మంచి ఛాన్స్ ఇస్తారు. ఒక ఫోన్ కాల్ గానీ, ఒక మీటింగ్ గానీ, లేదా ఒక చిన్న మెసేజ్ కానీ మీ లైఫ్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ అవకాశం కోసం మీరు వెతకాల్సిన పని లేదు. అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
ఇక రెండవ మార్పు ఏంటంటే డబ్బు విషయంలో అద్భుతాలు జరుగుతాయి. మీ జాతకంలో ధనయోగం స్టార్ట్ అవుతుంది. సూర్యుడు ధనస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. దీనివల్ల ఫైనాన్షియల్గా మీకు చాలా బాగుంటుంది. మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా, రియల్ ఎస్టేట్లో ఉన్నా లేదా ఫ్రీలాన్స్ వర్క్ చేస్తున్నా సరే మీకొక పెద్ద డీల్ వచ్చే అవకాశం ఉంది. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఇది ఏదో లాటరీ తగిలినట్టు కాకుండా మీ కష్టానికి తగిన ప్రతిఫలంగా వస్తుంది. గతంలో మిమ్మల్ని ఎవరైనా డబ్బు విషయంలో మోసం చేసినా, తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినా సరే ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. లేదా వేరే రూపంలో అయినా మీకు డబ్బు అందుతుంది. యూనివర్స్ ఇప్పుడు మీకు న్యాయం చేయబోతోంది. మూడవది చాలా ముఖ్యమైనది. అదే రిలేషన్షిప్స్ మరియు మనశ్శాంతి. గతంలో ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసినా, వదిలి వెళ్లిపోయినా మీరు చాలా బాధపడి ఉంటారు. కానీ ఇప్పుడు యూనివర్స్ మీకు నిజాయితీగల మనుషులను పరిచయం చేస్తుంది. ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీతో ఉంటే నాకు ప్రశాంతంగా ఉంది అని అంటారు. అది ఫ్రెండ్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. ఎవరైనా సరే మీకు జెన్యూన్గా ఉండే వ్యక్తులు దొరుకుతారు. అది సూర్యుడి బ్లెస్సింగ్ అని గుర్తుంచుకోండి. మీ మనసులో ఉన్న భయాలన్నీ పోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు ఇప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవాలంటే, అంటే మీ వైపు తిప్పుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పనులు చెయ్యాలి. ఇవి చాలా సింపుల్ రెమెడీస్. ఉదయం నిద్ర లేవగానే సూర్యోదయాన్ని చూడండి. ఆ సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అని మంత్రాన్ని ఒక 11 సార్లు మనసులో అనుకోండి. ఆ సూర్యుడి కాంతి మీ బాడీలో, మీ మైండ్లో వెలుగు నింపుతుంది అని ఫీలవ్వండి. ఇది మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే వీలైనంత వరకు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవడానికి ట్రై చెయ్యండి. లేదా మీ దగ్గర ఒక ఎల్లో కలర్ కర్చీఫ్ అయినా ఉంచుకోండి. ఎందుకంటే ఎల్లో అనేది సూర్యుడి కలర్. అది గురుడికి కూడా ఇష్టమైన రంగు. అది మీకు గుడ్ లక్ తెస్తుంది. ఇంట్లో తులసి మొక్క దగ్గర లేదా దేవుడి దగ్గర దీపం పెట్టండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి. మీ హార్ట్ చెప్పేడే వినండి. మీ మనసే మీకు పెద్ద గురువు. బయటవాళ్ల మాటలు విని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే ప్రతి శుక్రవారం లేదా ఆదివారం మీకు తోచినంతలో పేదవారికి సహాయం చెయ్యండి. వాళ్లకు పండ్లు గాని, వాటర్ బాటిల్స్ కానీ లేదా ఫుడ్ గానీ ఇవ్వండి. ఇలాంటి హెల్ప్ చేయడం వల్ల మీ మనీ లక్ ఓపెన్ అవుతుంది. మనం ఎంత ఇస్తే అంతకు రెట్టింపు మనకు తిరిగి వస్తుంది అనేది ప్రకృతి ధర్మం. కాబట్టి దానం చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఆదివారం రోజు ఇలా చేస్తే సూర్యుడు చాలా సంతోషిస్తాడు. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన మరొక టాప్ సీక్రెట్ ఏంటంటే, మీ వెనుక ఒక డివైన్ పవర్ ఉంది. అంటే దైవ శక్తి మీకు తోడుగా ఉంది. అది మీ పూర్వీకుల ఆశీర్వాదం కావచ్చు, లేదా లాస్ట్ జన్మలో మీరు చేసుకున్న పుణ్యం కావచ్చు. ఇప్పుడు ఆ శక్తి యాక్టివేట్ అవుతోంది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న ఆ పవర్ ఇప్పుడు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. ఒక్కసారి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందడుగు వేస్తే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, భయాన్ని వదిలేయడం. నేను గెలవగలను అనే నమ్మకంతో ఉండడం. ఇక 2026 ఇయర్ గురించి మాట్లాడుకుంటే సింహరాశి వారికి రాజయోగం స్టార్ట్ అవుతుంది అని చెప్పవచ్చు. 2025 డిసెంబర్ నుంచే దీనికి పునాది పడుతుంది. జాన్యువరి 1st వీక్లోనే మీకొక గుడ్ న్యూస్ అందుతుంది. అది జాబ్ పరంగా కావచ్చు, లవ్ విషయంలో కావచ్చు, లేదా ఫైనాన్షియల్గా కావచ్చు. ఆస్ట్రాలజీ ప్రకారం గురువు మీ 10వ స్థానంలోకి వచ్చి మీకు మంచి పేరు ఇస్తాడు. సొసైటీలో మీ పరపతి పెరుగుతుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వాళ్లే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీకు వచ్చే కష్టాలను ఛాలెంజ్గా మార్చి మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాడు. రాహుకేతువుల ఎఫెక్ట్ తగ్గిపోయి మీరు లైఫ్లో ముందుకు దూసుకెళ్తారు. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు లైఫ్లో ఏదైనా కొత్తగా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే, ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే, లేదా కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిసెంబర్ 31 లోపు ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఆ డెసిషన్ మీ లైఫ్ని మళ్లీ కన్స్ట్రక్ట్ చేస్తుంది. మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. దీనికోసం ఒక చిన్న మెడిటేషన్ లాంటిది చెయ్యండి. రోజులో ఏదో ఒక టైంలో ప్రశాంతంగా కూర్చుని, కళ్ళు మూసుకుని, గట్టిగా శ్వాస తీసుకుని మనసులో ఇలా చెప్పుకోండి: నాకు రైట్ టైం వచ్చింది. నా సూర్యశక్తి మళ్లీ నిద్రలేచింది. నేను కోట్లు సంపాదించగలను. నేను హ్యాపీగా ఉండగలను. దేవుడు నాతోనే ఉన్నాడు. నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఇలా పాజిటివ్గా అనుకోండి. ఆ ఎనర్జీ మీ బాడీలోకి వస్తుంది. మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అయిపోతాయి. మీరు ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది. మీరు నెగటివ్గా ఆలోచిస్తే నెగటివ్ జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతుంది. అందుకే మంచి మాటలే అనుకోండి. సింహమంటే అడవికి రాజు కదా. రాజు ఎప్పుడూ ఇతరుల మాట వినడు. తనకు నచ్చింది చేస్తాడు. అందుకే మీరు కూడా ఎవరి మాట విన్నా మీరు గెలవలేరు.
మీ సోల్ మాట అంటే మీ ఆత్మ మాట విన్నప్పుడే మీరు గెలుస్తారు. మీలో ఉన్న పవర్ మీకు మాత్రమే తెలుసు, వేరే వాళ్లకు తెలియదు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఈ కంటెంట్ మీకు కంటపడటం కూడా మీ అదృష్టమే అని భావించండి. డిసెంబర్ 31 వరకు జరిగే చిన్న చిన్న మార్పులను కూడా గమనించండి. అవే మీ లైఫ్ని గోల్డెన్ ఫ్యూచర్ వైపు నడిపిస్తాయి. మీ సూర్యుడు ఉదయిస్తున్నాడు, మీ దశ తిరగబోతోంది. చీకటి రోజులు పోయి వెలుగు రోజులు రాబోతున్నాయి. మీ సుడి తిరిగి కోట్లు వచ్చిపడే అవకాశం ఉంది. 2026లో మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీ ఫ్యూచర్కి పునాది వేస్తాయి. కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చెయ్యండి. పెద్దవాళ్ల సలహాలు తీసుకోండి. అనుభవజ్ఞుల మాట వినండి. వ్యాపారం చేసేవారికి 2026 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. బిజినెస్లో ఒక మైల్ స్టోన్ రీచ్ అవుతారు. లాభాలు బాగా వస్తాయి. కాంపిటీషన్ని తట్టుకొని నిలబడతారు. జాబ్స్ చేసేవారికి ప్రమోషన్స్ లేదా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జీతం పెరిగే ఛాన్స్ ఉంది. లేదా మీకు నచ్చిన కంపెనీలో ఆఫర్ రావచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారికి కూడా ఇది మంచి టైం. ఫ్యామిలీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవి తగ్గిపోతాయి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీరు ఏ పని మొదలుపెట్టినా సూర్యుడిని, శివుడిని, విష్ణువుని తలచుకోండి. ఆ దేవుళ్ల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే మీ సంపాదనలో కొంత భాగం పేదవాళ్లకు దానధర్మాలు చేస్తే మీకు ఇంకా మంచి జరుగుతుంది. మనం ఎంత మంచి చేస్తే అంత మంచి మనకు జరుగుతుంది. కర్మ అనేది చాలా పవర్ఫుల్. మంచి కర్మ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సింహరాశివారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించి అడుగు వేయాలి. మాట జారకూడదు. మీ మాటే మీకు మంత్రం. మీరు మంచి మాట్లాడితే మంచే జరుగుతుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. అలా మీరు అందరితో ప్రేమగా ఉండండి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. డిసెంబర్ 31వ తేదీ అనేది ఒక డెడ్ లైన్ మాత్రమే కాదు. అది మీ బ్యాడ్ టైంకి ఎండ్ కార్డ్. కొత్త సంవత్సరంలోకి మీరు కొత్త ఉత్సాహంతో అడుగు పెట్టబోతున్నారు. మీ కలలన్నీ నిజం చేసుకునే టైం వచ్చింది. ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా ఇదే రైట్ టైం. గ్రహాలన్నీ మీకు సపోర్ట్ చేస్తున్నాయి. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ఉంచుకోవడం. దేవుడి మీద భారం వేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం దానంతటా అదే వస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా నెగ్లెక్ట్ చేయవద్దు. వెంటనే డాక్టర్ని కలవండి. యోగా, మెడిటేషన్ చేయడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది. మెంటల్ టెన్షన్స్ తగ్గుతాయి. వాటర్ ఎక్కువగా తాగండి. ఫుడ్ విషయంలో కంట్రోల్గా ఉండండి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం. మొత్తానికి చెప్పాలంటే సింహరాశివారికి రాబోయే రోజులు గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. వాళ్లు కూడా లైఫ్లో సెట్ అవుతారు. స్టూడెంట్స్కి కూడా ఇది మంచి టైం. ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా ఈజీగా దొరుకుతుంది. ఇలా అన్ని రకాలుగా మీకు టైం కలిసి వస్తుంది. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీకొక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆ పాజిటివ్ ఎనర్జీని అలాగే కంటిన్యూ చెయ్యండి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ రోజు నాకు చాలా మంచి రోజు అని అనుకోండి. అద్దంలో చూసుకుని స్మైల్ చెయ్యండి. ఆ స్మైల్ మీ రోజంతా హ్యాపీగా ఉంచుతుంది. డిసెంబర్ 31 వరకు వెయిట్ చెయ్యండి. మిరాకిల్స్ చూడండి. మీ లైఫ్ స్టోరీని మీరే రాసుకోబోతున్నారు. దేవుడి దయ మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.